రిజర్వాయరు కట్టొద్దు అని వనపర్తి జిల్లాలో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారు వారి యొక్క శక్తిని మేధాశక్తి గురించి మాట్లాడడం జరిగింది. ఎంత గొప్పగా మాట్లాడినాము, ఎంత గట్టిగా మాట్లాడినాం అనేది లెక్క కాదు, ఎంత నిజాయితీగా మాట్లాడినాం అనేది లెక్క. ఎందుకంటే ఇంకో మాట చెప్పాలంటే ఎన్ని పుస్తకాలు చదివినం అనేది గొప్ప కాదు, పరిపాలనలో ఎంత నిజాయితీ ఉందనేది లెక్క. అట్లనే నిన్న గొల్లపల్లి రిజర్వాయర్కి సంబంధించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, పాలమూరు జిల్లా వలసల జిల్లా, ఆకలి జిల్లా కరెక్టే. నేను ఇంకా ఒకటి యాడ్ చేస్తున్నా, ఆత్మహత్యల జిల్లా కూడా. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నాడు. అయితే క్వశ్చను, కాంగ్రెస్ పార్టీయా సమైక్య రాష్ట్రమా? పార్టీ ఏదైనా, కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఇంకే పార్టీ అయినా, క్వశ్చన్ సమైక్య రాష్ట్రం కారణంగా వెనుకబడ్డది వాస్తవం. అందుకే కదా తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమం రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కారణం నీవు అంటా ఉన్నావు. మరి ఇంతమంది ప్రాణత్యాగాలు జరిగిన కారణంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా, ఆంధ్రాలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దుస్థితి ఘోరంగా ఉంటుంది తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర బిల్లును పాస్ చేయించింది కూడా సోనియా గాంధీ గారే. దీని గురించి ప్రస్తావించలే. మా మామగారే తెచ్చిండ్రు అని అంటారు. డెఫినెట్గా కేసీఆర్ పాత్ర లేదు అని నేను అనను, అంత మూర్ఖునికి కాదు. అంతకంటే ఒకటి లెక్క. ఆ లెక్కకు వస్తే అంతకుముందు దేశంలో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు అప్పుడు బీజేపీ పార్టీ ఇవ్వకపోవడానికి కారణం కూడా రాజకీయ కోణమే కదా. బీజేపీ తెలంగాణ ఇవ్వకపోవడం, ఇలా తెలంగాణ ఇచ్చిందంటే రాజకీయ కోణంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇచ్చిందంటే సోనియా గాంధీ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది. తెలంగాణ ఉద్యమం లేడు నేను అన్నాను. మరి ధనిక రాష్ట్రం అప్పచెప్పడం జరిగింది. సరే, ఆ లెక్కకి తర్వాత వస్తా. అంటే ఆయన అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కారణం అన్నదని నేను జవాబు చెప్తా ఉన్నాను. రెండవది, ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయరు రైతుల కోసం ప్రజల కోసం కాదు, కాసుల కోసం కక్కుర్తి కోసం అని మాట్లాడాడు. అంటే మీరు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా కాసుల కోసం కక్కుర్తి కోసమేనా? మీరు కట్టిన రిజర్వాయర్స్ లేవా? ఇలా కాళేశ్వరంలో సుమారుగా 60-70 కాదు 150 టీఎంసీ, కాళేశ్వరంలో 170 సుమారుగా, ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్, రిజర్వాయర్ కట్టిండ్రు. అట్లాగే పాలమూరు అయినా అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నాగార్జున సార్ కట్టిన, శ్రీశైలం కట్టిన, పోచపాడు కట్టిన, బాక్రానంగల్ కట్టిన ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా కాసుల కోసమేనా? రెండవ పాయింట్, ఎందుకు మీరు గొల్లపల్లి వరకు కట్టొద్దంటున్నారు? క్వశ్చన్, అసలు దీనికి జీవో ఇచ్చింది ఎందుకు ఇవ్వాల్సి? గత బీఆర్ఎస్ పార్టీ జీవో ఇచ్చింది. ఏమని ఇచ్చింది జీవో? ఎందుకోసం ఇచ్చింది? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదటగా ప్రారంభమైంది 2,50,000 ఎకరాలు. దాన్ని ఎన్హాన్స్ పెంచుతూ పోయి అలా 4,50,000 ఎకరాలకు కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టు. ఈ కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టులో ఉన్న నీళ్ళు ఎన్ని, ఉన్న రిజర్వాయర్స్ ఎన్ని, మొత్తం తిప్పి కొడితే కూడా లెస్ దాన్ 4 టీఎంసీ, అంటే 3.75 టీఎంసీ. 4,50,000 ఎకరాలకు నీళ్ళు ఎంత కావాలి? 45 టీఎంసీ. 45 టీఎంసీ కావాలి. గతంలో సమైక్య రాష్ట్రంలో ఆనాడు నేను కూడా ఇండిపెండెంట్ ఉన్న సందర్భంలో కూడా
25 టీఎంసీ రిజర్వాయర్ కట్టాలని చెప్పని మొత్తుకున్నాం నెత్తినోరు. చేయలే అన్నాడు సమైక్య రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఈ 4,50,000 నీళ్ళు ఇవ్వాలంటే 25 టీఎంసీ రిజర్వాయర్ కట్టాలని మేము కూడా అడిగాం. నేను కూడా ఆనాడు హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా ఆనాడు టీఆర్ఎస్ మంత్రి ఉన్నా. ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పినాం కట్టాలని. ఆ సందర్భంలో 2016లో నోటిఫికేషన్ ఇచ్చి జీవో ఇచ్చిండ్రు. 25 టీఎంసీ రిజర్వాయర్ కట్టడం కోసం ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఇందులో ఆ జీవో ప్రకారం కన్సల్టెంట్ అపాయింట్ చేసి ఎస్టిమేట్ చేసి సర్వే చేసిన తర్వాత సుమారుగా దానిలో చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి. అయితే మరి మీరే ఇచ్చిండ్రు కదా, ఎందుకు ఇచ్చిండ్రు? నీళ్లు బారాలంటే అక్కడనేమో శ్రీశైలంలోనేమో ఒకవైపున శ్రీశైలంలో ఉన్నదే 225 టీఎంసీ నెట్, దానిపైన పోతిరెడ్డిపాడు సుమారుగా 80,000 క్యూజెక్స్ పర్ డే, రోజుకు 80,000 క్యూజెక్స్ అంటే సుమారుగా 7 టీఎంసీ ఆర్ మోర్ దాన్ 6 లెస్ దాన్ 7 టీఎంసీ. అయితే దానికి తోడు రాయలసీమ లిఫ్ట్ రోజుకు 3 టీఎంసీ, దానికి తోడు ముచ్చుమర్రి, దానికి తోడు అదే గాలేరు నగరి, అంటే ఇవన్నీ కలిపితే రోజుకు సుమారుగా 10 టీఎంసీ లిఫ్ట్ చేస్తే మరి శ్రీశైలం రిజర్వాయర్లో 20 రోజులు నీళ్లు ఉండవు. దానికి తోడు పాలమూరు లిఫ్ట్ 2 టీఎంసీ పర్ డే, రోజుకు 2 టీఎంసీ. అంటే మీరు 30 రోజులు పంపింగ్ అన్నారు, 30 రోజులు పంపింగ్ చేయడానికే నీళ్లు ఉంటాయి కదా. దీంతో ఇది పంపింగ్ చేస్తే 20 రోజులకి ఇదొక 40 టీఎంసీ పోతుంది. ఇంకా కేఎల్ఐకైనా పాలమూరు లిఫ్ట్కైనా పంపింగ్ చేయడానికి నీళ్ళు ఎక్కడివి అన్నప్పుడు రిజర్వాయర్ కట్టుకోవాలి. అందుకోసం గోదావరిలో సర్ప్లస్ వాటర్న సంవత్సరానికి 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలిసి నీళ్ళు ఉన్నా కూడా మీరు కాళేశ్వరానికి 150 టీఎంసీ రిజర్వాయర్ కట్టింది కదా. మరి నీళ్లు లేనటువంటి ఒకవైపున కేఎల్ఐ 4,50,000 అంటే 45 టీఎంసీ రిజర్వాయర్స్, కనీసం 25 టీఎంసీ ఉండాలి. పాలమూరు ప్రాజెక్ట్ ఏమంటాడు, గొల్లపల్లికి అవసరం లేదు, ఆల్రెడీ ఏదురు రిజర్వాయర్కి వెళ్ళి నీళ్లు ఇస్తామని అన్నాడు. ఏదురు రిజర్వాయర్ అంటే పాలమూరు లిఫ్ట్. పాలమూరు లిఫ్ట్ 12,000 ఎకరాలు అంటున్నాం, సారీ 12 లక్షల ఎకరాలు, 12 లక్షల ఎకరాలు 90 టీఎంసీ. ఈ 12 లక్షల ఎకరాలకు మీరు కట్టిన రిజర్వాయర్ 60 టీఎంసీ. శ్రీశైలం నీళ్లు ఉంటే, మనం పంపింగ్ నీళ్లు ఉంటే, అటు రాయలసీమ లిఫ్ట్ కానీ పొద్దుడు కానీ వాడకపోతే, మొన్నటిదాకా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి వస్తూ ఉంటే కూడా కరెంటు ఉత్పత్తి పేరు మీద ఏపీ గవర్నమెంటు పంపులు ఆన్ చేసి, అంటే జనరేటర్స్ ఆన్ చేసి నీళ్లు కిందికి వదిలిరు. సో దానిపైన ఒత్తిడి చేస్తే ధర్నా చేస్తామంటే బంద్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి విపత్కర పరిస్థితులు ఈరోజు మనం ఏప్రిల్లో ఉన్నాం, స్టాండింగ్ క్రాప్స్ ఉన్నాయి, నీళ్లు లేవు, రైతులు లబోదిబో బతుకుంటూ ఉన్నారు. మరి ఈ లెక్క ప్రకారం చూస్తే మీరు 12 లక్షల ఎకరాలకు పాలమూరు లిఫ్టు అంటే 120 టీఎంసీ కావాలా. కేఎల్ఐ 4,500 లక్షల కంటే 45 టీఎంసీ, అంటే ఇది ఆదడికే వస్తుంది ఈ లెక్క ప్రకారం ఇస్తే కూడా. వెట్టుకు కాదు, ఆదడికే డ్రై క్రాప్స్. మరి చాలామంది రైతులు వివిధ కారణాల వల్ల వరి వేస్తూ ఉన్నారు, అంటే డబుల్ రిక్వైర్మెంట్. అంటే 16 లక్షల కంటే 320 టీఎంసీ కావాలా రిజర్వాయర్స్. లేనప్పుడు మరి రిజర్వాయర్స్ వద్దు అంటే
ఎవరు రాజకీయం చేస్తున్నట్టు? ఉల్టా చోర్ కోత్వాల్ కూడా అంటున్నట్టుగా మీరే మాట్లాడుతున్నారు. రెండవది, ఈ రోజున మరి దీనికి తోడు మేము గొప్పగా మాకే తెలివితేటలని ఇంకెవ్వరు మేమే మేధావులం, ఇంకెవరు కాదు, మామాలలో మేమిద్దరమే మేధావులం, ఇంకెవరికి ఏం తెలియదు అనుకుంటే తెలివి ఒక్కరి సొత్తు కాదు. దీనికి తోడు మూలిగే నక్క మీద తాటిపడబడ్డట్టుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్ర విభజన చట్టంలో కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి విభజన చట్టంలో బైఫర్కేషన్ యాక్ట్లో ఎన్ బ్లాక్ కృష్ణా వాటర్ను అలాట్మెంట్ చేసిండ్రు. అంటే 811 టీఎంసీ ఉభయ రాష్ట్రాలకు కలిపి అని అలాట్మెంట్ చేశారు. మీరేం చేసిండ్రు? 10 సంవత్సరాలు 299 తెలంగాణకు, 512 ఏపీకని మీరు 10 సంవత్సరాలు మీరు సంతకాలు పెట్టిండ్రు, ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు. అంటే మీరు లేని హక్కును కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి తోడు ఇప్పుడు రిజర్వాయర్ కడతా ఉంటే, రిజర్వాయర్ కోసం చేస్తూ ఉంటే మేమిచ్చిన జీవో కాదు, గత ప్రభుత్వం, ఒక్క రిజర్వాయర్ కాదు, 20 రిజర్వాయర్స్ పేర్లు కూడా చదువుతాను. ఇప్పుడు ఇక్కడ 1 కాదు 2 కాదు, జీవోలు చాలా ఉన్నాయి. 20 రిజర్వాయర్లు. అంటే మరి మీరిచ్చిన జీవో ప్రకారం రిజర్వాయర్ కడతా ఉంటే అలా వద్దని మాట్లాడుతూ ఉంటే ఎవరు రాజకీయం చేసినట్టు లెక్కకు వస్తుంది. ఇదొకటి. దీనికి తోడు మేము గొప్పగా ఉద్ధరించినాం, మేమే ఉద్ధరించినాం, మీరేం జరిగినట్టు మాట్లాడిన. అంటే పాలమూరు జిల్లా రైతాంగాన్ని మేమే ఉద్ధరణ, ప్రాజెక్టు మొత్తం మేమే కట్టినట్టు మాట్లాడుతున్నారు. అది కల్వకుర్తి అయినా, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్ సాగర్ అయినా, ఈ మొత్తానికి కలిపి గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 7,000 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 8,000 కోట్లు ఖర్చు పెట్టింది. రైట్? అంటే సమైక్య రాష్ట్రంలో కూడా ఈ ప్రాజెక్టులకు 8,000 కోట్లు ఖర్చు పెడితే, మీకు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 10 సంవత్సరాలు పరిపాలన చేసి 8 లక్షల కోట్లు అప్పు చేసి మరి ఎందుకు ఈ 25 టీఎంసీ రిజర్వాయర్ కట్టలేదు? ఒక్క మల్లన్న సాగర్ 50 టీఎంసీ, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ 150 టీఎంసీ కట్టింది కదా. మరి ఇంకో లెక్క ఉంది దీనికి సంబంధించి. పోనీ ఉన్నటువంటి కేఎల్ఏలో 5 మోటార్లు ఉంటే 3 మోటార్లే నడిపించింది మీరు 10 సంవత్సరాల్లో. 3 మోటార్లే, 2 మోటార్లు నడుస్తూనే లేవు. ఇప్పటికీ కేఎల్ఏకి సంబంధించి కానీ భీమా ఇంకా ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ కూడా డ్యూస్ ఉన్నటువంటి చాలా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓవైపున ఇవి ఉంటే, రెండోది ఏమంటాడు, తలకాయ మీద మెడకాయ ఉన్నోడు మాట్లాడే మాటనైనా అన్నాడు మాట హరీష్ రావు అన్న. ఏది? నీళ్లు లేని జూరాలకెళ్ళి పాలమూరు కట్టమన్నారు అన్నాడు. శ్రీశైలంకి వెళ్ళి ఎందుకు కట్టిండ్రు అని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడినా, అది పొరపాటు చేసిన మాట వాళ్ళు మాట్లాడితే తలకాయ మీద మెడకాయ మీద మాట్లాడినా అన్నాడు. నీళ్లు లేని కాడ ఎట్ట కట్టిన కింద, నీళ్లున్న కాడనేమో రాయలసీమ, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, గాలేరు నగరి ఎత్తుకుపోతూ ఉన్నారు. జూరాల పైన మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన గొప్పగా మాట్లాడుతున్నావు కదా. 10 సంవత్సరాలు పరిపాలిస్తే జూరాల్లో ఉన్నది కరెక్టే 10 టీఎంసీ రిజర్వాయర్ కెపాసిటీ. జూరాల పైన ఉన్నటువంటి మొత్తం ఆయకట్టు ఎంత? భీమా 2 లక్షలు, జూరాల 1,00,000, నెట్టెంపాడు 2 లక్షలు, కోయిల్ సాగర్ 50,000, ఇట్లా మొత్తం కలిపితే సుమారుగా 5,50,000. మళ్ళీ 5,50,000కు 10 టీఎంసీ రిజర్వాయర్స్ ఉన్నాయి కదా.
ఎట్లా సరిపోతుంది అనుకుంటున్నావు నువ్వు? నీళ్లున్న గోదావరిలో ఏమో 150 టీఎంసీల వరకు కట్టిండ్రు. నీళ్లు లేని జూరాల ఈ ఆయకట్టుకు సంబంధించి రిజర్వాయర్ కట్టలే. ఎందుకు కట్టలే? ఎటువంటి గుట్టలు గట్లు వ్యాలీస్ లేనటువంటి చదరం అంటే ప్లేన్ ల్యాండ్ పైన రింగ్ బండ్ పోసి ఒక మల్లన సాగరే 50 టీఎంసీల వరకు కట్టిండ్రు కదా. మరి ఈ రోజున రాయలసీమ లిఫ్టు రోజుకు 3 టీఎంసీ 60 మీటర్లు 70 మీటర్లు లిఫ్ట్ పెట్టడం అంటే 3 టీఎంసీ అయినా 10 టీఎంసీ అయినా 30 టీఎంసీ అయినా నంబర్ ఆఫ్ మోటార్సే కదా. నువ్వు 10 మోటార్లు 20 మోటార్లు పెడితే రోజుకు 10 టీఎంసీ కూడా ఎత్తిపోయవచ్చు కదా. ఇంత మేధావులు కదా. అక్కడ ఇదే ఎప్పుడైతే మీరు ఇంత రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మొత్తం పాలమూరు జిల్లాకు సంబంధించి జూరాల పైన రోజుకు 10 టీఎంసీ లిఫ్ట్ చేస్తే 250 టీఎంసీ లిఫ్ట్ చేయవచ్చు, మినిమం 250 టీఎంసీ. అప్పుడు పాలమూరుకు పిఆర్ఎల్ఏ పాలమూరు లిఫ్ట్ చేసి పాలమూరు ప్రాజెక్టుకు, కల్వకుర్తికి, జూరాలకు, భీమాకు, నెట్టెంపాడుకు నీటి ఎద్దడిగా నీటి ఇబ్బంది ఉండదు కదా. పైసలు లేక కాదు కదా. ధనిక రాష్ట్రం, అధిక ఆదాయం హైదరాబాదు, ప్లస్ 8 లక్షల కోట్ల అప్పు. అయినా కూడా మీరు ఎందుకు ఈ పని చేయలే? అంత తపన ఉన్నట్టుగా తెలంగాణ రైతులకు మీదే ఉద్ధరించను, పొడిచిను, నరికిను అని చెప్పుకున్నట్టు మీరు ఎందుకు ఇది చెయ్యలేకపోయినరు? మళ్ళీ మీరు దీనికి ఉల్టా చోర్ కోతవలన్నట్టుగా మళ్ళీ మా పైన మాట్లాడే కార్యక్రమం చేస్తారు. నేను రిజర్వాయర్ పేరు చెప్తానా? రిజర్వాయర్ గొల్లపల్లి రిజర్వాయరు, గోపాల్పేట రిజర్వాయరు, భీమా సముద్రం రిజర్వాయరు, యత్మతాపూర్ అండ్ ఇంద్రకాల్ రిజర్వాయరు, బల్లాన్పల్లి రిజర్వాయరు, బుద్ధ సముద్ర రిజర్వాయరు, మాదారం రిజర్వాయరు, జూపల్లి రిజర్వాయరు, అల్లం తోట బావి తాండా రిజర్వాయరు, బొల్లంపల్లి రిజర్వాయరు, జయరాం తాండా రిజర్వాయర్, పాన్గల్ రిజర్వాయరు, చిన్నముద్దనూరు రిజర్వాయర్, గౌతంపల్లి రిజర్వాయర్, ఉప్పునద రిజర్వాయర్, తాడూరు రిజర్వాయర్, కిల్లగనపూర్ రిజర్వాయర్, బుద్ధారం రిజర్వాయర్, బుద్ధారం అని. అంటే ఇట్లా 20 రిజర్వాయర్లు మీరు జీవో ఇచ్చిన తర్వాత సరే గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు పెండింగ్ పెట్టిండ్రు. మరి రిజర్వాయర్లు లేకుండా శ్రీశైలం నీళ్లు లేకపోయా, వచ్చి నీళ్ళు వాళ్ళు వచ్చిన ఒడిసి పట్టుకోవడానికి మీకు ఒడిసి పట్టుకోవాలని మాట్లాడింది కేసీఆర్ చాలా సందర్భాలు. మరి ఎందుకు ఒడిసి పట్టలే? ఎందుకు చేయక? దానికి కారణం ఎందుకు చేయలేదు? ఆ పని ఎందుకు చేయలేదు అంటే ఆలోచన అవగాహన లేక ఏదో మేము ఏమీ చేయలేని మాట అంటలేను. చేయాల్సిందే ఉండి ఏం చేసింది మీరు? ఇన్ని లక్షల కోట్ల నిధులు అప్పులు తీసుకొచ్చి కూడా మీరు చేసే కార్యక్రమం చేయలే. అట్లాగే ఈ రోజున ఇంకొకటి నిన్న హరీష్ మాట్లాడుతూ అదేది మన తుమ్మిళ్ళ లిఫ్టు అంటే ఏదైతే ఆనాడు ఎప్పుడో నిజాం నవాబ్ నుంచి ఉన్నటువంటి ఆ యొక్క కెనాల్కి సంబంధించి తుమ్మిళ్ళ లిఫ్ట్ అంటే 87 ఎకరాలకు ఆయకట్టుకి ఇవ్వాలని తుమ్మిళ్ళ లిఫ్ట్ చేస్తే తుమ్మిళ్ళ లిఫ్టు ఆ యొక్క కెనాల్కి రావాల్సిందని ఇప్పుడు వస్తున్నది ఎంత? తుమ్మిళ్ళ లిఫ్ట్ ద్వారా కేవలం 20,000 ఎకరాలు అవుట్ ఆఫ్ 81,000 ఎకర్స్. ఎందుకు దానిపైన రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేయలే? ఆ యొక్క దానిపైన 2 రిజర్వాయర్స్, ఆ 2 రిజర్వాయర్స్ సంబంధించి సో రిజర్వ్ కట్టలే. అంటే అవకాశం ఉన్నా కూడా 10 సంవత్సరాల పాటు అధికారం ఉండి కూడా మీరు అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఇరిగేషన్ కెనాల్స్కు అంటే నీళ్లు ఉండి కూడా మీకు రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేయలే. దానికి దులిపేసుకు అక్కడికే అయిపోయిందని మాట్లాడారు. అట్లాగే ఆర్డీఎస్ పరిస్థితి అది. రెండవది ఈ రోజున ఇంకో మాట మాట్లాడండి.
పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ 80% మేము అమలు చేసినాము. 30 అంటే కొద్దిగంత అదే 30 లక్షల క్యూమీటర్ ఎత్తిపోవడం చేత కాదని 80% చేసినాం అన్నారు. నేను ఎందుకు అంటున్నంటే ఎంత గొప్పగా మాట్లాడినామా, ఎంత తెలివితో మాట్లాడినామా కాదు గొప్పతనం, ఎంత నిజాయితీగా మాట్లాడేది లెక్క. 80% పూర్తి చేసినాం మేము, పాలమూరు లిఫ్ట్ పంపు ఆన్ చేసి నీళ్ళు ఇచ్చినామని మాట్లాడాం. మరి 12 లక్షల ఎకరాలకు పాలమూరు ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి రిజర్వాయరు, కాళేశ్వరానికి సంబంధించి సుమారుగా 1,50,000 కోట్లు, 1,70,000 కోట్లు మొత్తం అవుతాం. మరి కేవలం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలమూరు లిఫ్ట్కు మీరు 80% కంప్లీట్ చేసిండ్రా? ఇలా దానికి 80,000 కోట్లు కావాలా? మీరు ఖర్చు పెట్టింది 25,000 కోట్లు. 25,000 కోట్లు ఖర్చు పెట్టి 80,000 కోట్లు ఖర్చు అయ్యే కాడ మేము 80% పూర్తి చేసిన మాట ఎట్లా మాట్లాడుతావు నువ్వు? ఇప్పటికీ దానికి కెనాల్స్కు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేదు, శాంక్షన్ ఇవ్వలే. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వాలి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, టెండర్ పిలవాలి, కాలువలు దువ్వాలి, మెయిన్ డిస్ట్రిబ్యూటర్సు, తర్వాత దాని సబ్ డిస్ట్రిబ్యూటర్సు, మైనర్సు, సబ్ మైనర్సు, ఫీల్డ్ చాలు, ఇవన్నీ చేయాలి. ఏది మొదలే కాలే కదా. మరి 80% పూర్తయిందంటే ఇప్పుడు ఈ రోజున గొల్లపల్లి గడిపోయి రాజకీయం కోసం చేస్తున్నట్టు మాట్లాడినావు. మరి రాజకీయం మీరు చేసినట్ట, మేము చేసినట్ట? ఎన్నికల ముందు ఓట్లు వస్తున్న సందర్భంలో మీరు ఒక పంపు ఆన్ చేసి, అది ఇప్పుడు 2023 డిసెంబర్లో ఎన్నికలు ఉంటే మీరు ఎప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో ఒక పంపు ఆన్ చేసి, మరి దానికి ముందు పోవడానికే దానికి లింకే కంప్లీట్ కాలే, మెయిన్ కాలేజ్ ఏవి కాలే, ఇంకా దానికి సంబంధించి అసలు వాటర్ అలొకేషన్ కూడా కరెక్ట్గా లేదు. మీరు చేసే కార్యక్రమం చేయలే. మరి అంటే ఎందుకోసం చెప్పని మీరు చేయలేదు? డబ్బు లేకది కాదు కదా. అట్లనే ఉసురు, గొల్లపల్లి రైతుల ఉసురు దిగుతుని మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను మీకు. బహుశా హరీష్ రావు గారు వర్కౌట్ చేసిన తెలియదు కానీ ఈ గొల్లపల్లి రిజర్వాయర్లో పోయేటువంటి ల్యాండు సబ్జెక్టు కరెక్షన్ సుమారుగా 1,200 ఎకరాలుగా ఉంది. దీని ద్వారా పారేటువంటి నీళ్లు, ఆయకట్ పారే నీళ్లు 45,000 ఎకరాలు. అంటే 45,000 ఎకరాలు వర్సెస్ 1,200 ఎకరాలు. అంటే 2.5% పొలాలు మునుగుతవి, 97.5% పొలాలకు నీళ్ళు వస్తాయి. ఏ నియోజకవర్గం వస్తాయి? మొత్తం వనపర్తైనా ఎక్కడి జరగట్టే నీళ్ళు వచ్చినా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 100% రిజర్వాయర్ కడితేనే ఈ 4,50,000 నీళ్ళు వస్తాయి. పాలమూరులైనా మీరు కట్టిన 60 టీమ్స్ సరిపోవు. పంపింగ్ కెపాసిటీ పెంచాలి, పంపింగ్ పీరియడ్ తగ్గియాలి. పంపింగ్ కెపాసిటీ పెంచాలి, పంపింగ్ పీరియడ్ తగ్గిస్తేనే ఆ వచ్చినటువంటి 30 రోజుల 40 నీళ్ళు మనం పంపింగ్ చేసుకుంటే నీళ్ళు వస్తాయి. మరి ఇది వాస్తవం అయితే దీన్ని కప్పిపుచ్చి కార్యక్రమం చేసి, మసిపూసే కార్యక్రమం చేసి ఏదో రాజకీయం చేస్తున్నట్టుగా కాసుల కక్కుర్తి కోసం మాట్లాడాడు. ఇంకోటి అన్నాడు, అంటే కృష్ణా నదిని ఆంధ్రకు అప్పచెప్పి అనే మాట మాట్లాడింది. అసలు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాకముందుకు కేసీఆర్ ఏం మాట్లాడాడు? దోసుకున్నారు ఆంధ్రుల్ని తిట్టి పారోచన కదా. తెలంగాణ నీళ్లు నిధులు ఉద్యోగాలని, నీళ్లు నిధులు ఉద్యోగాలు. మళ్ళీ ఈ ప్రాజెక్టుల పేరు మీద కేసీఆర్ గారు, బీఆర్ ప్రభుత్వం, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు ఎవరు దోసిపెట్టిండు? కాంట్రాక్టుల పేరు మీద దోసిపెట్టలేదా? దోసిపెట్టలేదా? నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా కదా, దానికి సమాధానం చెప్పలే కదా. అంటే అడ్డగోలిగా ఏదో మాట్లాడినా, గొప్పగా మాట్లాడినా సపోర్ట్ కొడుచున్నాడు ఉన్నటువంటి వాళ్ళని కిందంటే ప్రజలు మీకొక్కరికే తెలివితేటలు ఉన్నాయి, ప్రజలకు లేదనుకుంటే పొరపాటు. ఇవన్నీ నేను చెప్పిన దానిలో ఒక్క అక్షరం కానీ ఒక అంకె కానీ అబద్ధం ఉంటే నేను ఎక్కడికైనా దీని మీద చర్చిస్తాను.
ఐఎమ్ రెడీ దీనికి సంబంధించి. అది వచ్చి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, మీరు 10 సంవత్సరాలు ఉన్నారు. 2 సంవత్సరాల్లో రెండవది సరే మళ్ళీ చెప్పిన కింద వస్తుంది. మరి మీరు 10 సంవత్సరాల్లో మీరు 8 లక్షల కోట్ల అప్పు చేశారు. గతంలో 64 ఏళ్ళలో ఆయన అప్పు 60,000 కోట్లు, మీ 10 ఏళ్ళలో అయిన అప్పు ఇది. ఇలా సంవత్సరానికి ఇంత ఆర్థిక ఇబ్బందులు, సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ ఈఎంఐస్. కేసీఆర్ ముఖ్యమంత్రి నాడు కేవలం సంవత్సరానికి 6,000 కోట్లు, సంవత్సరం 6,000 కోట్లు, ఇప్పుడు సుమారుగా సంవత్సరం 70,000 కోట్లు. అంటే ఎంత వ్యత్యాసం? 2 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు మీరు చేసినటువంటి బాధ్యతారాహిత్య పరిపాలన కారణంగా, మీరు చేసినటువంటి అప్రజాస్వామిక కార్యక్రమాల మూలంగా, అవినీతి కారణంగా ఇంత రాష్ట్రం ఇలా అప్పులు కుప్పై ప్రజలను వంచే కార్యక్రమం చేసింది మీరు. అది ఇన్ని అప్పులు లేకపోతే మీరు చెప్పినవన్నీ చేయాలంటే తిప్పి కొడితే కూడా మీరు 20,000 కోట్లు కావు. మరి 1,50,000 కోట్లు కట్టింది దీనికి కారణం మీరా మేమైతావా? అంత గొప్ప మేధావులు కదా. అట్లనే అందుకే ఎక్కడో మళ్ళీ మీరు 6 గ్యారంటీలు ఇవ్వలే, అది కూడా మాట్లాడి నా గులపల్లి కాడ 2 సంవత్సరాలు అది గ్యారంటీ కార్డ్ అని, అదేనా గ్యారంటీ కార్డేనా, బాకీ కార్డ్ అని. ఈ మా బాకీ కార్డు 2 సంవత్సరాలది, మీ బాకీ కార్డు 10 సంవత్సరాలది. 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా 10 సంవత్సరాల కింద మీరు చెప్పినటువంటివి చేయనివి చాలా ఉన్నాయి కదా. ఈ రోజున ఒకటి అడుగుతా, అంత గొప్పగా నేను చేసిన అంటున్నాడు కానీ ఒకటి, గౌరవ హరీష్ రావు గారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు, కల్వకుర్తి ప్రాజెక్టులో 3 ప్యాకేజెస్ ఉన్నాయి, 3-4 ఉన్నాయి. దాంట్లో ప్యాకేజ్ 29, 1,60,000 ఎకరాలు. ఆనాడు ఈనాడు ఉన్నాం ఎంపీ ఖమ్మం కాంట్రాక్టర్, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్ అనుకుంటా ఆ రోజున నామా. మరి వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి 1,65,000 ఎకరాల కెనాలు 10 సంవత్సరాల పాటు పూర్తి చేయకపోతే నీవు ఎన్నిసార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినావు? 30 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. నీకు గుడ్డు పోయిందా? రాష్ట్రం కానీ దేశం కానీ చేసేవాళ్ళు లేరా? ఇప్పటికి పూర్తి కాలేదు. ఇప్పటికి 1,60,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తుంది. ఇంకా 60,000 ఎకరాలు నీళ్ళు రావాలా? ల్యాండ్ ఎక్విజిషన్ కాలే. మేము సమర్థంగా చేసినాం అంటే మరి ఎవరెత్తుకపోయి సమర్థంగా చేస్తే? అందుకే రెండవది గట్టు లిఫ్ట్ అని హెలికాప్టర్ పోయి నేను కూడా ఉన్నా ఆ రోజు కేసీఆర్ బడి గట్టు కాడ దిగి 20 టీమ్స్ చేస్తాను. 20 టీమ్స్ కాదు కనీసం చేస్తాడు. ఆ రోజు ప్రామిస్ చేసిండు, కొబ్బరికాయ కొట్టాడు. 1 టీఎంసీన చేసిండ్రా 10 సంవత్సరాల్లో? మేము గొప్పగా మళ్ళా ఉద్ధరించినాం అనేటువంటి కార్యక్రమం చెప్తూ ఉంటారు. అందుకే ఇక రకరకాల మాట్లాడు, పోలీస్ కేసులు పెట్టినని. నేనే బాధితుని. రాష్ట్రంలో ఎన్ని చోట్ల ఎంతమంది పైన అక్రమ కేసులు పెట్టి హరాస్మెంట్ చేసిన సందర్భాలు మర్చిపోయినావా? ఆయన ఇప్పటికి కూడా ఎవరిని కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయలే కదా. ఎన్నో ఉంటాయి కదా. అంటే ఆ కక్ష సాధింపు కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తలేదు, జరగలేదు. నేను స్పష్టంగా చెప్పిన సెంటర్ పాయింట్ రైతులు రిజర్వాయర్స్, శ్రీశైలం రిజర్వాయరు, కేఎల్ఏ ప్రాజెక్టు, పాలమూరు ప్రాజెక్టు,
జూరాల నెట్టెప్పాడు. ఈ మంత్రాలతో వస్తాయి నీళ్లు రిజర్వాయర్స్ లేకుండా. అంటే ఆనాడు తెలివిలేక కట్టిందా? ఆనాడు నెహ్రూ గారు 450 టీఎంస్ కెపాసిటీ, ఏ మెషినరీ లేని రోజున నాగార్జున సాగర్, శ్రీశైలం 250 టీఎంసీ, పాక్రా నంగల్. అంటే వాళ్ళకి ఆలోచన లేకనే కట్టిండ్రా? ఇలా అవి కట్టకపోయింటే ఇవాళ పాలమూరైన కేలే లిఫ్ట్ చేయడానికి వస్తున్నాను, శ్రీశైలం లేకపోయింటే. క్వశ్చన్ ఏదులకి, అరే మళ్ళీ చెప్తే కదా ఇప్పుడే, పాలమూరు లిఫ్టులో అంతర్భాగం ఏదుల రిజర్వాయరు, ఏదుల రిజర్వాయరు ఇవన్నీ కలిపే నార్లాపూరు, ఏదుల, వట్టెము, దానిపైన ఉన్నటువంటి కారివెన కానీ ఇవన్నీ కూడా, అవన్నీ కలిపితే కూడా 12 లక్షల ఎకరాలకు ఎట్లా సరిపోతుంది? దీని కింద 4,50,000 ఎకరాలు ఉంది. దేన్ని ఎండబెట్టి దేన్ని వండబెడతారు? క్వశ్చను ఒక మంత్రిగా మాజీ మంత్రిగా మాట్లాడినప్పుడు, ప్రతిపక్షంలో డిప్యూటీ ఫ్లోర్గా మాట్లాడినప్పుడు ఓవరాల్గా కంబైన్ చేసి మాట్లాడాల. నీళ్లు, రిజర్వాయర్స్ వర్సెస్ ఇరిగేషన్ ఎట్లిస్తాను అడిగిన నేను. నువ్వే అన్నావు 10 టీఎంసీ లేనటువంటి జూరాల నుంచి పాలమూరు లిఫ్ట్ కట్టాలని. నీళ్ళు అక్కడ మనం మొత్తం టోటల్గా మన రాష్ట్ర పరిధిలో ఉంది జూరాల స్టార్టింగ్ పాయింట్. వచ్చినట్టు ఎత్తిపోస్తే రాయలసీమ వాళ్ళు 9 టీఎంసీ చేస్తున్నారు కదా. క్వశ్చను ఇప్పుడు 3 టీఎంసీలు ఎత్తిపోసినప్పుడు 30 టీఎంసీలు ఎత్తిపోయలేమా? కావాల్సింది ఏంది? మోటార్లు, పంపులు, కరెంటే కదా. అరే క్వశ్చన్ అరే మళ్ళీ నష్టపోయిన వాళ్ళు శ్రీశైలం నష్టపోయినరు, నాగార్జున నష్టపోయినరు, నార్లాపు నష్టపోయినరు, మా కాన్స్టిట్యూన్సీలో కల్వకుర్తి ప్రాజెక్టులు నష్టపోయినరు, పాలమూరులో నష్టపోయినరు, ఈవెన్ మిషన్ భగీరథలు నష్టపోయినరు. క్వశ్చను నష్టపోయేది 2.5%, లాభపడేది 97%. నష్టపోయేది రైతులే, లాభపడేది రైతులే. నష్టపోయేది రైతులే, లాభపడేది కూడా రైతులే. దానికి ఆల్రెడీ చెప్పిన సమైక్య రాష్ట్రం అని. క్వశ్చను మొత్తం రాష్ట్రాన్ని యూనిట్ తీసుకుంటే ఎన్ని ఇచ్చిండ్రు? నాగార్జున, పోచంపడ, ఇంకోట చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. దీనికి సంబంధించి లెక్క చెప్పిన ఇప్పుడే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాపేట కలిపి వైఎస్ రాజశేఖర ప్రభుత్వం ఖర్చు పెట్టింది సుమారుగా 8,300 కోట్లు. 10 సంవత్సరాల బీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు ఖర్చు పెట్టింది, 7,000 కోట్లు మొత్తం మేమే నీళ్ళు ఇచ్చినామంటున్నారు. 25,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి కూడా ఇవ్వలేదు కదా. పాలమూరు ప్రాజెక్టులో 1 ఎకరాకు కూడా ఇవ్వలేదు కదా, ఇవ్వలేరు. ఎందుకంటే దానికి ఖర్చు అయ్యేది 78,000 కోట్లు, ఖర్చు పెట్టి 20,000 కోట్లు. కెనాల్స్ కావాలి కదా. అందుకే వాళ్ళ మాటలకు పొంతన లేదు. అవసరం కొద్ది మాట్లాడితే కరెక్ట్ కాదు. అందుకే తెలివితో మాట్లాడడానికి గొప్ప కాదు, నిజాయితీగా మాట్లాడడం గొప్ప లెక్క. ఇంత స్పష్టంగా చెప్పినా కదా. అట్లనే ఇప్పుడు ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నారు, ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నాయి. ఎవరు గొంతు నొక్కింది తెలియదుగా. గడిచిన 10 సంవత్సరాల్లో మొత్తం ప్రజాస్వామ్యం గొంతే నొక్కేసారు కదా. ప్రతిపక్షం గొంతు కాదు, ప్రజాస్వామ్యం గొంతే నొక్కేసారు కదా. మీకు ప్రతిపక్షం గొంతు నొక్కేసిన మాట ఎట్లా వస్తుంది? మీకు అసెంబ్లీలో మైక్ ఇస్తలేరా, మాట్లాడతలేరా, బయట మాట్లాడతలేరా? మీరు హరీష్ రావు మాట్లాడుతున్న కేసు పెట్టిండ్రా? మీరు కేసు పెట్టిండ్రా? అరే ఇప్పుడు విషయం, రాయలసీమ రతనాల సీమ, రాయలసీమను రతనాల సీమ చేస్తానని మాట్లాడింది కదా కేసీఆర్. కృష్ణానది జలాలతోటి, అంటే ఏదైతే మనకు వాళ్ళు తీసుకుపోయినటువంటి పోతిరెడ్డి పడవ, ఇంకోటి కావచ్చు, ఇంకోటి వాటి ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తాడు. ఎవరు? ఆ సినిమా యాక్ట్రెస్ రోజా ఇంటికి పోయి.
క్వశ్చన్ అంటే ఇంత మీరు కేసీఆర్ మాటలు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఒక మాట, వచ్చిన తర్వాత రాకముందుకు ఏ మాటలు మాట్లాడిండో వచ్చిన తర్వాత అవే మాటలు అమలు చేసిండు. ఆయన మాట్లాడే మాట అమలు చేయలే, దానికి వ్యతిరేకంగా అమలు చేసిండు. అది నిధులైనా రకరకాల ప్రతి అంశంలో కూడా, ప్రతి అంశానికి సంబంధించి కూడా రోజున ఇంకోటి మాట్లాడిండు. హరీష్ రావు మాట్లాడుతూ నేను మొత్తం ఆయన మాట మొత్తం విన్నా. కేసీఆర్ కుడిభుజము, ఉద్యమకారుడు, 2001 నుంచి 2014 దాకా నీటి నిరజనుడిని మాట్లాడాడు. ఎంత గొప్ప వ్యక్తి అంటే, కుడిభుజం కరెక్టే, ఉద్యమకారుడు కరెక్టే, 14 సంవత్సరాల పోరాటం కరెక్టే. అందుకనే చాలా గొప్పోడు కాబట్టి 2001 తెలంగాణ ఉద్యమంలో పెడిచి 2014 వరకు జిల్లాలో ఒక సర్పంచ్ కానీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ ఒక ఎంపీపీ ఒక జడ్పీటీసీ ఎవరు లేరు. ఎందుకు? 2014 అవకాశం వచ్చినా ఓడిపోయాడు, ఇంతమంది గెలిచినా కూడా. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడానికి కూడా నా భాగం ఉంది. ఆనాడు విద్యార్థులకు ఇచ్చిన మాట కోసం, ఆత్మహత్యలు ఆపడం కోసం ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకెక్కడి తెలంగాణ ఉద్యమం అణిచేసిన కాల రాసిన అన్నాడు. ఆ మల్తనాడే, నేను లేని వ్యక్తితో మాట్లాడకూడదు కాబట్టి, మొన్న పరమపదించినటువంటి ఒక సెంట్రల్ మినిస్టరు తెలంగాణ ప్రజాప్రతిలో అరగంట సేపు పదవులు వదిలి ఉండలేరన్నాడు. సకల జనసమ్మ బంద్ అయింది. ఆ సందర్భంలో తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చేంత వరకు మండుతూనే ఉండాలని ఆనాడు రాజీనామా చేసి జిల్లాలో పాదయాత్ర వారు చేసిన తర్వాత 7 ఒక్క సర్పంచ్ ఒక ఎంపీటీసీ జిల్లాలో 7 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. 2018లో 13 గెలిచారు. సరే, నేను ఓడిపోయి ఉండొచ్చు, మిగతా జిల్లా మొత్తం పట్టించుకున్న కాడ రకరకాల కారణాల వల్ల. అందుకనే ఎంత గొప్ప ఉద్యమకారుడు అనే కింద నిజాయితీ ఉండాలా. అప్పుడే ప్రజలు హర్షిస్తారు, లెక్క ప్రకారం చేసిన కార్యక్రమం చేస్తారు. అందుకే ఇంకోసారి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చి కేవలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 2 సంవత్సరాలు. ఇంతటి ఆర్థిక దుస్థితిలో, ఇంతటి ఆర్థిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ ఒక్క ప్రధాన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలని విస్మరించకుండా, ఎత్తివేయకుండా అదనంగా ఇవన్నీ చేస్తూ ఉంటే ఏ లెక్క ప్రకారం మాట్లాడతారు? మళ్ళీ వచ్చేది బీఆర్. మిమ్మల్ని ఎందుకు అసలు మీ అధికారం ఎందుకు పోయింది? మీ 10 సంవత్సరాల అధికారం ఎందుకు పోయింది? గొప్పగా పరిపాలన చేసి ఉంటే అధికారం ఎందుకు పోతుండే? తెలంగాణ మేమే తెచ్చినామని చెప్పుకున్నారు కదా. అంటే మీ నిర్వాహకం వల్ల, పూర్తిగా అసమర్థ బాధ్యతారాహిత్య పరిపాలన వల్ల మళ్ళీ అధికారులకు వచ్చేది కల్లా 100% ఇలా దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికలో ప్రధానమంత్రి చేయాలని చూస్తూ ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర, పదవులు వచ్చినా తీసుకున్నటువంటి ఒక త్యాగాల కుటుంబం. 100% దేశంలో అయినా రాష్ట్రంలో అయినా మళ్ళీ కాంగ్రెస్ పడదకరం తప్ప మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేటువంటి పరిస్థితి లేని. మొన్న చూసినాం కదా, మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికలు రుజువైనాయి, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు రుజువైనాయి, ఆ తర్వాత జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు, ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఇన్ని సాక్ష్యాలు చాలవా? అందుకే వాళ్ళు పడిపోతున్న ప్రతిష్టలు నిలుపుకోవడం కోసం ఇవన్నీ మాట్లాడే కార్యక్రమం చేస్తే తప్ప ఇంకొకటి కాదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను హరీష్ రావు గారికి, ఎప్పుడు ఏది మాట్లాడినా మనం సమర్థించుకునే పరిస్థితి ఉండాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి. రిజర్వాయర్లు కట్టొద్దని మాట్లాడితే ఎట్లా? నువ్వు ఈడ్చి పారేసి గుంజి పారేసి కట్టలేదా? మల్లన్న సాగర్ 50 టీఎంసీ రిజర్వాయర్
రింగ్ బండేసి 50 టీమ్స్. నువ్వు 50 అంటే నీ సిద్దిపేటకు గజ్వెల్కి ఏమో నీళ్ళు రానికనేమో మల్లన్న సాగర్ కావాలి అంటే మిగతా ప్రాంతంలో రైతులు వాళ్ళ రైతులు కాదా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారి కొద్ది ఎప్పుడు మాట్లాడినా ఒక వాస్తవిక దగ్గరగా మాట్లాడాలని సూచిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పెద్దలు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా తోటి శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు, మీడియా మిత్రులకు ముఖ్యంగా అంటే గడిచిన 15 రోజులల్లా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు పాలమూరు జిల్లాకు 2 సార్లు రావడం జరిగింది. ఆ మధ్యన కొడంగల్కి వచ్చి ఇదే పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడారు. మళ్ళా నిన్న గొల్లపల్లి రిజర్వాయర్ కట్టొద్దని అక్కడ ఉన్న కేసీఆర్ గారి కుడి భుజం ఉద్యమంలో ఏదో పెద్ద ఎత్తున పోరాటం చేసిన వ్యక్తి నీళ్ళ నిరంజన్ రెడ్డి గారి పిలుపు మేరకు అక్కడికి వచ్చి నిన్న ఏదో మొత్తం పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి ఒక ప్రోగ్రాం చేసి, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అది, గతంలో కూడా వాళ్ళు ఏ మీటింగ్లు పెట్టినా కూడా వాళ్ళు ఏ విధంగా పబ్లిక్ని మొబిలైజ్ చేస్తారన్నది అందరికి తెలిసిందే. ఓ 2 రోజుల ముందు నుంచే ప్రిపేర్ చేస్తుంటారు ఆ మీటింగ్. పబ్లిక్ను తినిపియడము, తాగిపియడము, వచ్చే వ్యక్తికి ఇంతో అంతో రేట్ మాట్లాడేసి అట్లా కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి నిన్న ప్రోగ్రామ్ చేసేసి అదేదో పెద్ద ఎత్తున ఉద్యమం మీటింగ్కి వచ్చారు. హరీష్ రావు వస్తున్నాడు ఏదో ఉద్ధరించనిక పాలమూరుని అని చెప్పేసి నిన్న మీటింగ్కి రావడం జరిగింది. చాలా విషయాలు ఇప్పుడు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు చాలా విషయాలకు సమాధానాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా గొల్లపల్లి రిజర్వాయర్కు జీవో ఇచ్చిందే టీఆర్ఎస్ పార్టీ, అది అందరికీ తెలిసిందే. సో ఈరోజు వాళ్ళు ముసలి కన్నీరు గారుస్తూ ఏదో ఏదుట్ల రిజర్వాయర్ కడుతున్నాం కాబట్టి అక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తున్నాం, ఈ గొల్లపల్లి రిజర్వాయర్ వద్దని. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి పాలమూరు జిల్లా గురించి వాళ్ళు చేసింది శూన్యం కాబట్టి వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి ఎన్నో ఒక దగ్గర అవకాశం తీసుకొని అవకాశాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసం వెళ్ళడానికి పాలమూరు జిల్లా గురించి పదే పదే ప్రశ్నించే అంటే పాలమూరు జిల్లా గురించి మాట్లాడే అవకాశం ఏదైనా వస్తే వాడుకుందామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ గొల్లపల్లి రిజర్వాయర్కి సంబంధించి గతంలో ఇదే నీళ్ళ నిరంజన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ అవసరం ఉంది, ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా నీళ్ళు అందుతాయి, ఏదుట్ల రిజర్వాయర్ ఉన్న కూడా గొల్లపల్లి రిజర్వాయర్ కావాలని చెప్పిన విషయాలు నిన్న మొన్న సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడిన వీడియోస్ కూడా అన్నీ కూడా పెట్టడం జరిగింది. దానికి స్థానిక శాసనసభ్యులు వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారు కూడా చాలా క్లియర్గా ఆన్సర్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు వచ్చిర్రు, సరే ఏదో ప్రోగ్రామ్ చేసిర్రు, పోయారు. కానీ ఈరోజు దాంతోపాటు పాలమూరు జిల్లా గురించి చాలా గొప్పగా ఏదో వాళ్ళు ఉద్ధరించినట్టు మాట్లాడితే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. ముఖ్యంగా హరీష్ రావు గారు ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కారకుడవే నీవు పాలమూరు జిల్లా ప్రజల పట్ల నువ్వు ఒక శనీశ్వరుడు. ఎందుకంటే మా జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 2015 జూన్ 11వ తారీఖు నా నియోజకవర్గంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీవు ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చి శంకుస్థాపన చేసి 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పిన వ్యక్తులు 8 సంవత్సరాలైనా పూర్తి చేయలే. దానికి కారకులు ఎవరు? నువ్వు కాదా? ఎందుకంటే నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు తీసుకొస్తావు, దానికి సంబంధించిన డిపిఆర్ 2016లో స్టార్ట్ చేసి 2015లోనే డిపిఆర్ సబ్మిట్ చేస్తారు, అన్ని అనుమతులు తీసుకొచ్చేసి కాళేశ్వరాన్ని కడతారు, కూలగొడతారు. సో దానికంటే ముందు స్టార్ట్ అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి నువ్వు యాజ్ ఏ ఇరిగేషన్ శాఖ మంత్రిగా నిన్న మాట్లాడినావు కదా, 80% పూర్తయింది, మొత్తం పూర్తయింది, మేము ఏదో కాలువలకు నీళ్ళు ఇస్తే 50 టీఎంసీలు స్టోర్ చేసుకోవచ్చని నిన్న ఏదో ఉకదంపుడు ఉపన్యాసం ఇచ్చినావు. ఈరోజు మీరు ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు 2015లో 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న వ్యక్తులు దానికి సంబంధించిన డిపిఆర్ ఎప్పుడు సబ్మిట్ చేశారు? మీరు ప్రాజెక్టు అంచనా వ్యయం మీరు స్టార్ట్ చేసినప్పుడు 33,000 కోట్లు. మీరు డిపిఆర్ ఎప్పుడు సబ్మిట్ చేశారు? 2022లో డిపిఆర్ సబ్మిట్ చేస్తే ఆనాటికి అంచనా వ్యయం మీరు డిపిఆర్లు ఎంత చూపించారు? 55,000 కోట్లని చూపించారు. ఇప్పుడు ప్రజెంట్ అంచనా వ్యయం ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు 86,000 కోట్ల రూపాయలు అవుతుంది ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే. మీరు 33,000 కోట్ల అంచనా వ్యయంతోన ఆ రోజు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు స్పెండ్ చేసింది ఇప్పటికీ మీరున్నంత వరకు 27,000 కోట్ల రూపాయలు చిల్లర ఖర్చు చేశారు. 27,000 కోట్లు ఖర్చు చేసి 27 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలే.
మీరు అంచనా వ్యయమే 33,000 కోట్లు మీరు స్టార్ట్ చేసిన నాటికి, మీరు ఖర్చు చేసింది 27,000 కోట్లు. సో అంటే ఇంకా అక్కడ మీ అంచనా ప్రకారమే, అప్పటి అంచనాల ప్రకారమే దాదాపు ఒక 6,000 కోట్ల రూపాయలు ఇంకా స్పెండ్ చేయాల్సి ఉంది. కానీ మీరు డిపిఆర్ ఎప్పుడు 2022 డిపిఆర్ సబ్మిట్ చేసినటికి మీరు అంచనా వ్యయం, మీరు చూపించిన లెక్కలు, మీ అంచనా వ్యయం 55,500 కోట్లు. అంటే అర్థమైంది? మీరు ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతున్నారు మేము 90% పూర్తి చేసినాం అంటే? ప్రజలను పాలమూరుల అమాయకులు ఏం చెప్పిన ఇంటరు మా మాటలు కాబట్టి నమ్ముతారనే ఆలోచన ఇంకా నమ్ముతా ఉన్నట్టు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. పాలమూరులో ఒకప్పుడు అమాయకులం కాబట్టే మీలాంటి మోసగాళ్ళకు ఓట్లేసి ఎంపీలను గెలిపించి అధికారం ఇప్పించి అన్ని చేస్తే మా జిల్లాను మోసం చేసిన వ్యక్తులు, ముఖ్యంగా నీవు మీ మామగారు, మా జిల్లాను పూర్తిగా వెనుకబాటుతనానికి కారకులే మీరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మా జిల్లాలో మీరు చేసిన ప్రాజెక్టులు ఏంటివి? కల్లకుర్తి ఈరోజు మేము కట్టిన ప్రాజెక్టు, జూరాల మేము కట్టిన ప్రాజెక్టు, కోయిల్సార్ మేము కట్టిన ప్రాజెక్టు, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 నెట్టెంపాడు, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు. ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో ఆయకట్టుకు నీళ్ళు వస్తూ ఉన్నామంటే ఉమ్మడి జిల్లాలో కూడా అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల ద్వారానే. మీరు పోతున్న కాలువలకు అంటే కాలువలు తెంపేసి చెరువులకు నీళ్లు తీసుకొచ్చేసి అదేదో మేము ఉద్ధరించినామని చెప్పి, మేము నీళ్లు తీసుకొచ్చినామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆనాడు 2017లో నా నియోజకవర్గం కోయిల్సార్కి వచ్చి ఏం చెప్పినావు? 50,000 ఎకరాలకు అదనంగా కోయిల్సార్ ఆయకట్టుకు నీళ్ళు ఇస్తామని చెప్పినాం. 50 ఎకరాలకు కూడా ఇయ్యలే. 50 ఎకరాలకు కూడా ఇయ్యలే. ఈరోజు ప్రాజెక్టుల గురించి కర్వెన ప్రాజెక్టు కిందనే ఈరోజు చెప్తా ఉన్నావు కదా, కాలువలు దోగితే అయిపోతుంది అంటున్నావు. అరే, ఎవడైనా ప్రాజెక్టు కట్టేటప్పుడు మెయిన్ కెనాల్స్ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు సైమల్టేనియస్గా. ఆ రోజు చేసింటే తక్కువ రేట్లలో ల్యాండ్స్ వస్తుండే. కానీ మీరున్నంత వరకు కూడా కనీసం ల్యాండ్ అక్విజిషన్కు కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ఎక్కడ కూడా మెయిన్ కెనాల్స్కు ఒక్క దగ్గర 1 ఎకరా లాయకట్టు 1 ఎకరా కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయలే. ఇవన్నీ పెండింగ్ పెట్టేసి ఇవన్నీ గాలికి వదిలేసి ఈరోజు పాలమూరు మేము కంప్లీట్ చేసినాము, 90% కంప్లీట్ చేసినాం, 10% కంప్లీట్ చేస్తే మొత్తం నీళ్ళు వస్తాయని చెప్పేసి పాలమూరు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు పాలమూరు ప్రజలను మోసం చేసిర్రు కాబట్టే మన జరిగిన ఎన్నికలలో 12 సీట్లలో మీరు ఓడిపోయినరు. అది మర్చిపోయి ఈరోజు వచ్చేసి మళ్ళా ఈరోజు నీ పక్కన కూర్చొని నిన్న మీటింగ్లో కూర్చున్న నాయకులు ఒక్కరోజన్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిన్ను కానీ కేసీఆర్ గారిని ఒక్కరోజన్నా అడిగిర్రా? ఈరోజు ఏదో చెప్తా ఉన్నారు పాలమూరు ప్రజలకు మోసం జరుగుతూ ఉంది, పాలమూరు 2 ఏళ్ల నుంచి ఏం జరుగుతలేదని. మాకు చిత్తశుద్ధి ఉంది. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పాలమూరు బిడ్డగా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఇప్పటికే చాలా రివ్యూస్ పెట్టుకున్నాడు. దానికి సంబంధించి రెగ్యులర్గా మీటింగ్స్ చేస్తూ ఉన్నాం. అది ఎట్లా పూర్తి చేయాలి, ఏ విధంగా నీళ్లు తీసుకురావాలనే ప్రయత్నంలో మేము చాలా ముందుకు పోతా ఉన్నాం. దానికి సంబంధించిన కోర్టు కేసులన్నీ కూడా క్లియర్ చేసుకొని ఎందుకంటే మీ వల్ల అన్ని ఇష్యూసే ఉన్నాయి అక్కడ. ఆ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసి ముందుకు పోవాలని మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా పాలమూరు జిల్లా ప్రజలు కూడా ఈరోజు మా ప్రజాపాలన పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. మేమంతా ఒకటే చెప్తా ఉన్నాం, మీ ఫామ్ హౌస్ పాలన కాదు, ఇది ప్రజాపాలన. ఇక్కడ నడుస్తున్నది మీ ఫామ్ హౌస్ పాలన కాదు, ప్రజాపాలన. ఇక్కడ మీ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి లేడు, ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఉన్నాడు. అది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మీరు మాట్లాడే ముందు ఇప్పుడే మా పెద్దలు చెప్పినట్టు వాస్తవాలు కొంచెమన్నా ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ఎన్నిసార్లు ఇట్లా అబద్ధాలు మాట్లాడి ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తారు. ఇప్పటికే బుద్ధి చెప్పారు, మళ్ళీ ఇంకా మోసం చేయాలని చూస్తే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీరు ఏదో పగటి కళలు అంటున్నారు, మళ్ళీ వస్తాం. ఇప్పట్లో వచ్చే పరిస్థితే లేదు. ఖచ్చితంగా 2034 వరకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండబోతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ పేరు మీద వాళ్ళు ప్రాజెక్ట్స్ కడతా ఉన్నామని చెప్పింది. డ్రింకింగ్ వాటర్ కోసం కెనాల్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే నేను అడిగేది ఏముంటుంది? ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా కెనాల్స్ అవసరమే కదా. దానికోసం చేస్తే మిస్టేక్ ఏముంది? అది కూడా చేయలే వాళ్ళు. 2000 కేసులు ఎప్పుడు పడ్డాయి? 2018 తర్వాత కేసులు పడ్డాయి. అంతకంటే ముందు కేసులు వేయలే ఎవరు. అప్పుడే నువ్వు సైమల్టేనియస్గా ల్యాండ్ అక్విజిషన్, ఇప్పుడు ప్రాజెక్ట్ కోసం ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు మెయిన్ కెనాల్స్ కోసం కూడా వాళ్ళు డిపిఆర్ తయారు చేసి అప్పుడే అక్వైర్ చేసితే నీకు తక్కువ రేట్లలో ల్యాండ్ వస్తుండే. ఈరోజు విపరీతమైన రేట్స్ పెరిగిపోవడం వల్ల అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కూడా ఒక ఛాలెంజింగ్ ఉంది. అవన్నీ వాళ్ళు అంటే ఓన్లీ కమిషన్లు ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ మాత్రమే ఫోకస్ చేసి వీటి మీదనే ఫోకస్ చేసి ఆ పనులు మాత్రమే పూర్తి చేశారు. నీళ్ళు నిజంగా రైతులకు నీళ్ళు అందించాలని ఆలోచన చేసింటే ఈ డిస్ట్రిబ్యూటరు మెయిన్ కెనాల్స్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తుంటే అప్పుడు అక్వైర్ చేస్తుంటారు.
ఆ పని చేయలే. అందరికీ నమస్కారం. పెద్దలు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారు, అదేవిధంగా మా సహచర ఎమ్మెల్యే గారు జేఎంఆర్ గారు, పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక బోకస్ పార్టీ అధికారం పోయిన తర్వాత దానికి ఒక డిప్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్న హరీష్ రావు గారు ప్రతి చోట రాజకీయంగా కానీ అభివృద్ధి కార్యక్రమంలో కానీ చేపట్టిన రిజర్వాయర్లు కానీ ప్రాజెక్టులలో కానీ ఒక పెద్ద బ్లాక్ మెయిలర్గా మారింది ఈ రాష్ట్రంలో. ప్రతి చోట అడుగడుగున్న అబద్ధాలను నిజం చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టాలని చెప్పి హరిరామ గోసపడుతూ ఉన్నాడు. సమాజం చూస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, గత ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి అధికారం వచ్చిన తర్వాత గతంలో ఆంధ్ర పాలకుల మీద, సమైక్య ఆంధ్ర మీద ఇష్టానుసారంగా మాట్లాడి అధికారం వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి ఆంధ్ర సోదరులకు, ఆంధ్ర పాలకులకు తెలంగాణ వనరులు, అది నీటి వనరులు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అన్నిటికీ అండగా నిలబడ్డ పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ శ్రీరామచంద్రులం అని చెప్పుకుంటూ నిన్నటికి నిన్న పాలమూరు జిల్లాకు వచ్చి అబద్ధాల హరీష్ రావు గారు 6 అడుగులు ఉన్నాడు. కానీ ఏదైనా అవార్డు ఇవ్వాలంటే అబద్ధాలు ఇస్తే ఈ రాష్ట్రంలో ఆయనకి ఇవ్వచ్చు అవార్డు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మాణం చేపట్టిరు, పదే పదే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి స్వయాన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు జిల్లా, వలసల జిల్లా, కూలీల జిల్లా, ఆగమైన జిల్లా, నేను అభివృద్ధి చేస్తానని చెప్పి 10 సంవత్సరాలలో మీరు ఒక కార్యక్రమం తీసుకున్నారు. మీరు అన్నట్టు పాలమూరు జిల్లా వలసల జిల్లాను వలసలు లేకుండా చేస్తాము, సాగునీరు అందిస్తాము అని చెప్పి 2015లో కరువేన దగ్గర పాలమూరు ఎత్తిపోతల రిజర్వాయర్లకు 6 లిఫ్టులతో కూడుకొని 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి మీరు శంకుస్థాపన చేసిండ్రు. ఆ రోజు మీరు 3 సంవత్సరాలలో పూర్తి చేస్తామన్నారు. అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒక ప్రాజెక్ట్ కానీ ఒక రిజర్వాయర్ కానీ కట్టాలంటే ఫస్ట్ ఆ యొక్క ప్రాజెక్ట్ కానీ ఆ రిజర్వాయర్ కానీ సంబంధిత శాఖల ద్వారా అన్ని అనుమతులు తీసుకోవాలి. మనకున్న నీటి అలొకేషన్లకు పరిధిలో ఉండి ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ నిర్మాణం చేసుకోవాలి. మీరు ఇష్టానుసారంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి మమ అనిపించడానికే కాంట్రాక్టులకు మీకు వాస్తవమే మీరు మాట్లాడింది 80% పూర్తి చేసిరు అనేది అయితే వాస్తవం. మా మంత్రి గారు విభేదించరు కానీ నేనైతే విభేదిస్తలేను. 80% నిధులను ఎత్తుకొని పోయినరు, అది వాస్తవం. 80% నిధులు అయితే ఎత్తుకపోయింది వాస్తవం. అది 20% పని జరిగింది. ఇలా సిగ్గు లేకుండా, శరము లేకుండా తెలంగాణను దోసుకొని తెలంగాణ సమాజాన్ని మోసం చేసి ఇవాళ నీతిమంతులం అని చెప్పి ఎవడన్నా తలకాయ ఉన్నోడు
ఇలా 20 రిజర్వాయర్లకు పర్మిషన్ ఇలా జీవోలు తెచ్చింది మీరు, గొల్లపల్లి రిజర్వాయర్ కట్టాలని చెప్పింది మీరు, ఇవాళ వద్దంటున్నారు మీరు. అంటే మీరు దోసుకున్నది అంతా తెలుసు అందరికీ. ఇది తెచ్చింది ఎందుకు? పాలమూరు ఎత్తిపోతల కథం తెచ్చింది ఎందుకు? దోసుకోవడానికి. కాళేశ్వరం ఎందుకు తెచ్చిండ్రు? మీరు దోసుకోవడానికి. కానీ మీ యొక్క పార్టీ సాంప్రదాయము, మీ తీరు, మీ కుటుంబం తీరు అందరూ అలా ఉండరు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజల పార్టీ, ప్రజలకు జవాబుదారిగా నిలబడే పార్టీ. ఇవాళ వితిన్ ద పార్టీలో తప్పు చేస్తే కూడా ఎవరు సహించని పార్టీ. ఇలా మీ కుటుంబము అన్ని వర్గాలను దోసుకొని ఒక రియల్ ఎస్టేట్ తీసుకొచ్చి ఒక ఆయనను రియల్ ఎస్టేట్లో భూములను దోసుకుంది ఒక వర్గము, అభివృద్ధి కార్యక్రమంలో ఇంకొక ఆయనను పెట్టి ఇవాళ ప్రాజెక్టులకు కాళేశ్వరానికి ఒక ఆయనను పెట్టి పెట్టుకొని ఇవాళ పాలమూరు 80% పూర్తి చేసిరంటే దయ్యాలు వేదాలు వదిలించినట్టుంది. మీ మామ పదే మీరు పాలమూరు రంగారెడ్డిలో పాటు లక్ష్మీదేపల్లి రిజర్వాయరు నీవు ఏం మాట్లాడిరు మీరు? పాలమూరు రంగారెడ్డిలో ఇవాళ శస్యశ్యామలం అయితా ఉంది. లక్ష్మీదేపల్లి ఎత్తైన ప్రాంతం, తల మీద కుండ పెట్టుకున్నట్టు ఉంటుంది. అది షాద్నగరు, పరిగి, మహేశ్వరము, ఇబ్రాహీంపట్నము, పాటి నల్గొండ ఇవంతా శస్యశ్యామలం అవుతుందని చెప్పి పచ్చి అబద్ధాలు. 80,000 పుస్తకాలు చదివింది. ఎందుకంటే ఎట్లా అబద్ధం ఆడాలి, ఈ తెలంగాణను ఎట్లా మోసం చేయాలి, ఈ తెలంగాణలో రాజకీయాలు, మోసపూరితమైన రాజకీయాలు ఎట్లా గడపాలనేదే మీరు నేర్చుకున్న చదువు అని చెప్పి మేము ఇలా పరిగణిస్తున్నాం. అంటే తప్పులు చేసింది మీరు, అప్పులు చేసింది మీరు, ప్రాజెక్టులు పూర్తిగా నిర్మాణం చేయండి మీరు. ఇవాళ నీకు సిగ్గుందా హరీష్ రావు? నేను అడుగుతున్నా. పాలమూరు రంగారెడ్డి పూర్తి అయిందా? ఇలా మీరు ఎలక్షన్లో మళ్ళొక్కసారి దండుకోవాలి, ఆధిపత్యం చెలాయించాలి, ఈ రాష్ట్రాన్ని మళ్ళొక్కసారి దోసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే కలుషాలం ఒక జనరేటర్ తీసుకొచ్చి కలుషాలు నింపి పవిత్రమైన పూజారులను తీసుకొచ్చి ఇది పవిత్రమైన నదీ జలాలు వచ్చినాయి, మీరంతా గ్రామాలల్లో చల్లండి, మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించమంటే మీ నిజాయితీ, మీరు చేసిన మోసాన్ని ప్రజలంతా గమనించారు కాబట్టే ఫామ్ హౌస్కు పరిమితం చేసిండ్రు. ఇవాళ నీవెన్ని హరిరామ గోసలు పడ్డా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. హరీష్ రావు, నువ్వు అనుకుంటున్నావు సమయం వచ్చింది మళ్ళా పగటి కలలు కనకు, శాశ్వతంగా మీ పార్టీని బొందబెట్టపోతున్నారు. లేకుంటే మీరన్నా మళ్ళొక పార్టీలో పోయన్నా కలుస్తారు. మీకు నిజాయితీ పరులనే మీ పార్టీకి మళ్ళా భవిష్యత్తులో మీకు ఎలాంటి ఎన్నికలు పెట్టినా మీరు గెలవరు. రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఈ రాష్ట్రంలో ఒక రైతు బిడ్డ, ఒక నిజాయితీ పరుడు ఎదగడానికి ఎన్ని కష్టాలను పడవచ్చు, మిమ్మల్ని ఎదిరించవచ్చు, మిమ్మల్ని దూషించవచ్చు, కానీ ప్రజలు విముక్తి చెందుతూ ఉన్నారు. ఇలా రైతులు విముక్తి చెందుతున్నారు, సమాజం విముక్తి చెందుతూ ఉంది, స్వేచ్ఛ వాయు పిలుచుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం చేపడుతుంది, ప్రజల మెప్పు పొందుతుంది, సమాజంకి అనుకూలమైన పరిపాలన అందిస్తారు. కాబట్టి ఇవాళ ప్రజాపాలన గ్రామాలల్లో ఇవాళ 99 రోజుల పాలనలో ఎక్కడైనా గ్రామ సభలల్లో ప్రజలు దీవిస్తూ ఉన్నారు. ఈ పరిపాలన బాగుంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన బాగుంది, ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందని దీవిస్తూ ఉంటే ఇలా వాళ్ళ పార్టీ కనుమరుగవుతుందని చెప్పి ఇలా అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తే హరీష్ రావు నిన్ను ఎవరు నమ్మరు. నువ్వు పెద్ద బ్లాక్మెయిలర్. ఈ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తామంటే నీ కుప్పగంతులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర, ఈ కాంగ్రెస్ పార్టీ ముంగల నడువై అని చెప్పి సమాజానికి అంతా ప్రజలు కూడా గమనిస్తారని చెప్పి మరి మీ ద్వారా కూడా పత్రికా మిత్ర సోదరుల ద్వారా కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా గమనించండి.
అప్పుడు ఏం చేసిర్రు, ఇవాళ ఏం జరుగుతుందనేది వాస్తవాలు కూడా మీరు కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి నా యొక్క ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. ఒక పాయింట్ యాడ్ చేస్తాను, మర్చిపోయాను. ఇలా హరీష్ రావు వాడికి వచ్చింది గొల్లపల్లి గురించో, గొల్లపల్లి రిజర్వాయర్ గురించో, రైతుల కోసం నీళ్ళ కోసం కాదు. దీని పేరు మీద నిరంజన్ రెడ్డి పడిపోయిండు ఒక్కసారికే, మళ్ళీ లేపాలనే ప్రయత్నంలో భాగంగా వచ్చిండు. లేవలేడు, లేపలేరు. ఎందుకంటే ఇంతకు చెప్పిన 2001 నుంచి ఉద్యమకారుడు రైట్ హ్యాండ్ అన్నావు. 2001 నుంచి ఆయన కారణంగానే 2014 వరకు ఎక్కడ కూడా ఒక సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీజెడ్పీ గెలవలే. ఆ తదనంతరం సరే 7 ఎమ్మెల్సీలు రావడం జరిగింది, దాంట్లో నేను కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మళ్ళీ 2014 7 నుంచి 2018 నేను మంత్రిగా ఉన్నాను. జిల్లా మొత్తం తిరిగిన తర్వాత 2018లో 14 సీట్లలో 13 సీట్లు అప్పచెప్తే అంత గొప్ప ఉద్యమకారుడు, అంత గొప్ప నిజాయితీపరుడు, అంత గొప్ప పేరుడు కాబట్టి 14 నుంచి మళ్ళీ 13 నుంచి మళ్ళీ 12కు పడిపోయింది. 13 సీట్ల నుంచి 2 సీట్లకు వచ్చిండు, లేపలేదు.